మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మొట్టమొదటిగా గడిచిన ఈస్టర్ పండుగ నుంచి ఈ యొక్క ఈస్టర్ పండుగ తర్వాత మొదటి ఆదివారంలోకి మనందరినీ ప్రవేశింపజేసిన దేవాతి దేవునికి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే చేరి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన శుభములు, వందనములు. షాలోమ్. ఈస్టర్ తర్వాత ఆదివారం. ఈ ఆదివారం ఏమంటారంటే ఈస్టర్ తర్వాత ఆదివారం. ఈస్టర్ అని అంటే పోయిన పండుగ దినం మనందరం కలిసి పునరుత్థాన పండుగ చేసుకుంటూ వచ్చామన్నమాట. ఈ యొక్క సందర్భంలో మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన కాలమానం, మనకున్న ఈ యొక్క లెసన్ ప్లాన్ అనేది అంతా కూడా ఒక క్రమబద్ధీకరించినట్లుగా ఒక క్రమానుసారంగా వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, పునరుత్థానమైన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు తను అనేకులకి తాను సజీవుడిగా కనపరుచుకుంటూ వచ్చాడు. అందుకనే మన దేవుణ్ణి జీవము గల దేవుడు అని చెప్పేసి అని అంటారు. అలాగే పోయినసారి పాస్టర్ గారు కూడా మన మధ్యకి వచ్చారు. ఆ పాస్టర్ గారు కూడా వచ్చి సజీవుడైన దేవుడు మన దేవుడు అని చెప్పేసి సజీవుని గురించిన వర్తమానం ఆ రోజు అందిస్తూ వచ్చారు. ఆయన సమాధి గెలిచిన దేవుడు, మృతిని గెలిచిన దేవుడు, మరణపు ముళ్ళును విరిచిన దేవుడు అని చెప్పేసి యేసయ్య గురించి పోయినసారి పాస్టర్ గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. అయితే ఒక చిన్న బ్లాంక్ లాగా పాస్టర్ గారు మిగిల్చారు. ఏంటిదనంటే మనకే తెలియజేస్తూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 11 సార్లు తను హీ హాజ్ అపీర్డ్ టు ద పీపుల్ ఆర్ డిసైపుల్. ఆయన అనేక మందికి అగపడుతూ వచ్చాడు. 11 సార్లు ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడో నేను చెప్తాను అని అన్నారు. పాస్టర్ గారు మరలా మన మధ్యకి రావటం వచ్చేదాకా ఎందుకని మరలా నేనే దాన్ని సిద్ధపరిచి మీకోసము ఆ పాస్టర్ గారు చేసిన బ్లాంక్ని దాన్ని భర్తీ చేయడానికి ఈ దినమున యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధరణ తర్వాత ఆ 11 సార్లు ప్రత్యక్షత, ఇంకొకటి అదనంగా కూడా 12 సార్లు ప్రత్యక్షత గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాము. అలాగే ఈ యొక్క సందర్భంలో ఒక మూల వాక్యం మనం చదువుకొని ధ్యానంలోకి ప్రవేశిద్దాం. అపోస్తులైన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు ఒకసారి చదువుకొని మనం ధ్యానంలోకి ప్రవేశిద్దాం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానంలోకి ప్రవేశిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, మాకిచ్చిన మరి యొక్క ఆదివారం పునరుత్థాన దినమును బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన వారం నుంచి వారం మొత్తం కూడా నీవు మమ్మల్ని నీ కృపలో, నీ కాపుదలలో భద్రపరుచుకుంటూ వచ్చే వందనములయ్యా. అంతేకాకుండా మార్చి మాసం మొత్తం కూడా నువ్వు కాచి కాపాడి భద్రపరిచి ఏప్రిల్ మాసంలో మొదటి ఆదివారంలోకి మమ్మల్ని ప్రవేశింపజేసినందుకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభువా, ఈ దినములు తండ్రి నీ సన్నిధిలో చేరి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి వందనములు స్తోత్రములయ్యా. నీ యొక్క చదవబడిన వాక్య భాగాల ద్వారా ప్రభువా నీవే నీ బిడ్డలతో మాట్లాడమని వేడుకొంచున్నాం తండ్రి. నీ బిడ్డలందరికీ వినగలిగే చెవి, గ్రహించగలిగే ఆత్మ, లోబడే మనసు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి యూట్యూబ్ ద్వారా వింటున్న నీ బిడ్డలకు కూడా ప్రభువా వినగలిగే చెవి, గ్రహించగలిగే ఆత్మ, లోబడే మనసు దయచేసి ఈ వర్తమానాల ద్వారా ప్రభువా వారు దీవించబడటానికి, ఆదరించబడటానికి, బలపరచబడటానికి సహాయం చేయమని వేడుకొంచు. నిలబడుతున్న నీ దాసుని, ఒట్టివాడిని, యోగ్యుని, అపాత్రుని ప్రభువా నీ నోట నా మాట నుంచి నా చేతి నీళ్ళలో కప్పి ఉన్నామనే వాగ్దానం బట్టి నీ సన్నిధిలో నిలబడుతున్నాను ప్రభువా. నీవే నీ బిడ్డలతో మాట్లాడమని వేడుకొంచు. ప్రతిదిన సైతాన్ అంధకార శక్తుల ఆటంకాలను దూరపరచమని ఇచ్చిన మంచి వాతావరణం బట్టి నేను స్తుతిస్తూ మరింత మంచి వాతావరణం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ శుభములు, వందనములు, షాలునా. దేవుని యొక్క వాక్య భాగం మనము ధ్యానం చేసుకోవటానికి ముందు క్రీస్తు ప్రభువారు తాను ఏ విధంగా ప్రత్యక్షపరచుకుంటూ వచ్చారు అనేది మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా పాత నిబంధన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 32వ అధ్యాయము
22వ వచనంలో మన పితరుడైన యాకోబు గురించి, మన పితరులు అనగానే ఎవరంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అన్నమాట. కాబట్టి మన పితరుడైన యాకోబు గురించిన సందర్భము ఆ 32వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే 22వ వచనంలో, ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు. ఎందుకని ఈ రాత్రి సమయంలో ఈ యొక్క పితరుడైన యాకోబు ఆగిపోతూ వచ్చాడు? ఎక్కడ ఆగిపోతూ వచ్చాడంటే యబ్బోకు రేవు దగ్గర ఆగిపోతూ వచ్చాడు. తన భార్యలిద్దరు అనగానే ఎవరు వాళ్ళు? లేయా, రాహేలు. కరెక్టేనా కాదు? కొంతమంది డౌట్ఫుల్గా ఉన్నారు. యాకోబు గారి మామగారి పేరు ఏం పేరండి? లాబాన్ గారు మోసం చేశారు. యాకోబు అంటే పేరు అర్థం ఏంటి? యాకోబు అంటే పేరు, ఈయన ఎవరిని మోసం చేసి వెళ్ళాడు? వాళ్ళ అన్నయ్యని, ఏశావుని మోసం చేసి వెళ్ళాడు. మోసం చేసి వెళ్తే వాళ్ళ మామగారు, ఈయన మోసానికి ఆయన మోసగాడు. వాళ్ళ మామగారు ఏం చేశారంటే, పెద్ద కుమార్తెని ఈయన ప్రేమించిందేమో చిన్న కుమార్తె అని రాహేల్ని ప్రేమిస్తే ఆమెనిచ్చి పెళ్లి చేయకుండా రాత్రిపూట పెద్ద ఆమెనిచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేయటం వల్ల ఏమైంది? అప్పటికే 7 సంవత్సరాలు ఊడిగం చేశాడు. ఎవరికి? మామగారికి. ఎవరి కోసం? ఆమె ప్రేమించిన రాహేల్ కోసం 7 సంవత్సరాలు ఊడిగం చేసిన తర్వాత వాళ్ళకి రాత్రిపూట పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి అన్నమాట. కొన్ని సంస్కృతుల ప్రకారము వాళ్ళకి రాత్రిపూట జరిగితే ఏం చేశారంటే, అక్క చెల్లెలు అంటే ఒక విధంగా ఉంటారు కదా, ఆమెనిచ్చి పెళ్లి చేస్తాడు. ఆ రాత్రి గడిచిపోయింది. పొద్దున్న లేచి చూడంగానే, ఏంది నువ్వేంటి అని అన్నాడు. లే అని అంటే అప్పుడు ఏంటి మామగారు, ఇది పద్ధతేనా, ఇది న్యాయమేనా అంటే, పెద్ద ఆమెకు పెళ్లి చేయకుండా చిన్న ఆమెకి ఎట్లా పెళ్లి చేసేది నేను అని చెప్పేసి చెప్పగానే ఒకసారి, మరి ఇప్పుడు నేనేం చేసేది, మరి రాహేలు పెళ్లి చేసుకుంటే ఏం చేస్తే, మళ్ళీ 7 సంవత్సరాలు నాకు ఉడిగం చేస్తే ఇస్తానంటాడు. మళ్ళీ 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ప్రేమికుడు. ఎవరైనా ఉన్నారా? 14 సంవత్సరాలు ఆమె కోసం ప్రేమించి ఆ రాహేల్ని పెళ్లి చేసుకుంటారు. రాహేల్ని పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఇంకొక 6 సంవత్సరాలు వాళ్ళ మామయ్య గారికి కొలువు చేస్తాడు. కొలువు చేసిన తర్వాత ఆ రోజు రాత్రి యాకోబుతో మాట్లాడతాడు. నువ్వు వెళ్ళిపో అని అంటాడు. నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో నీ స్వాస్థ్యానికి, నీ సొంత భూమికి నువ్వు వెళ్ళిపో అనుకుంటే అని అంటే వాళ్ళ మామకి చెప్పా చేయకుండా వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ మామగారికి దేవుడు దర్శనమిచ్చి, యాకోబు జోలికి పోయావంటే, మంచి కానీ చెడు కానీ మాట్లాడేవంటే నీకు శిక్ష ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ మామయ్యకి, లాబానికి వార్నింగ్ ఇస్తే అప్పుడు వచ్చి ఈయన ఏమనకుండా, ఎవరిని అల్లుడి గారిని ఏమనకుండా ఆయనతో చిన్న ఒప్పందం చేసుకొని వెళ్ళిపోతారనమాట. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. సరే అయిన తర్వాత ఈ యాకోబు ఆ మామగారి దగ్గర నుంచి వచ్చే క్రమంలో ఎదురు వాళ్ళ అన్న వస్తున్నాడు. ఎవరాయన? అన్న ఎవరు? ఎందుకు వస్తున్నాడు? ఆయన కొంతమంది సైన్యం వేసుకొని వస్తున్నాడు. ఆయన పగ పీకల దాకా ఉంది. ఎవరికి? ఏశావు. ఎందుకు? మోసం చేసి వచ్చాడు కదా. 20 సంవత్సరాల వరకు కూడా ఏశావు మర్చిపోలేదు. మర్చిపోయేసరికి ఆయన ఎదురు వస్తున్నసరికి ఆ భయం వేసి ఏం చేశాడంటే 3 గుంపులుగా వదులుతాడు. ఎవరు? యాకోబు గారు. మొదట గుంపు, రెండవ గుంపు, మూడవ గుంపుని ఎవరు? తన భార్య చివరగా ముందు దాసదాసిల్ని, కొంత జనాంగాన్ని, గొడ్లు గోదాములు కొంత పంపిస్తాడు. ఆ తర్వాత ఇంకొక జట్టు, చివరికి ఒక్కడు మిగిలిపోతాడు అనమాట. 3వ జట్టు తన భార్య బిడ్డలతో మిగిలిపోతాడు. ఎందుకని ఈ జట్లుగా వెళ్తాడంటే, యాకోబు తండ్రి అన్నయ్య ఏశావు చంపడానికి వస్తున్నప్పుడు ఒకవేళ ఒక జట్టును వదిలిపెట్టినా ఒక జట్టును చంపేలోపు ఈయన ఎస్కేప్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో. ఇంకోటి ఏంటంటే గిఫ్ట్స్ పంపిస్తాడనమాట ఏశావుకి గిఫ్ట్స్ పంపిస్తాడు. ఎందుకు? కూల్ డౌన్ హిజ్ బ్రదర్, అతన్ని శాంతింపజేయడం కోసం పంపిస్తాడనమాట. సరే ఏదేమైనా కూడా చివరికి యాకోబు ఒక్కడే మిగిలిపోతాడు. ఎందుకు మిగిలిపోవాల్సి వచ్చింది అని అంటే, అటు వెనక మామ, ముందు అన్న, వెనక శత్రువు, ముందు శత్రువు ఉన్నాడు. ఇప్పుడు వెనక మామ దగ్గర నుంచి పారిపోయి వచ్చాడు కదా, ఆయన శత్రువు, ఎదురు శత్రువు. ఇప్పుడు ఎస్కేప్ అయ్యే క్రమంలో, ఆయన తప్పించుకునే క్రమంలో ఆయన ఒక్కడే యబ్బోకు రేవు దగ్గర ఆ రాత్రి ఉండిపోవాల్సి వచ్చింది. భయంతో ఉండిపోవాల్సి వచ్చింది అనమాట. అప్పుడు ఒక మనుషుడు, ఒక దూత ఆయనతో పెనుగులాడెను అని. ఏ మ్యాన్ హ్యాస్ రిజల్డ్ విత్ జాకబ్. ఒక మనిషి ఆయనతో పెనుగులాడుతూ వచ్చాడు.
పెనుగులాడినప్పుడు ఏమైందంటే వీళ్ళిద్దరి మధ్య కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొల్పబడినట్టు ఇక్కడ రాయబడుతూ వచ్చిందనమాట. అయితే ఏమైందంటే వాళ్ళిద్దరూ పెనుగులాడినప్పుడు ఏంటంటే ఆయన ఆ మనిషి ఒక మనిషి కానీ దూత కానీ అని పేరు ఉంది అక్కడ. ఆ మనిషి ఏం చేశాడంటే యాకోబుని వదిలించుకొని వెళ్ళిపోదాం అనుకుంటే యాకోబు వదలలేదు, గట్టిగా పట్టుకుంటాను, నన్ను వదులు అని అంటే నేను నిన్ను వదలను, నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను వదులుతానంటే అప్పటికి తొడ గూటు మీద కొడతాడు. తొడ గూటు మీద కొడితే తొడ గూడు వసిలిపోయింది, అయినా కూడా పట్టుకొని వదలడు. నీ పేరేం పేరేనని చెప్పేసి యాకోబు ఎవరిని అడుగుతారు? ఆ దూతని లేదంటే దేవుడిని అడుగుతాడు. నీ పేరేం పేరంటే నా పేరు ఎందుకు అడిగేవని చెప్పేసి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పేరు యాకోబు అనబడదు, ఇక నుంచి నీ పేరేమనబడింది? ఇశ్రాయేలు అని అంటే దాని కింద రాయబడింది పోరాడువాడు, దేవునితో పోరాడువాడు అని చెప్పేసి. ఈ యొక్క సందర్భం హోషేయ గ్రంథంలో కూడా రాయబడింది. 12వ అధ్యాయం 3వ వచనం చూస్తే హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనము, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొని మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలను, బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. ఇక్కడ ప్రాముఖ్యమైన సంఘటనలోకి మనము ప్రాముఖ్యమైన అంశంలో కూడా వస్తున్నాం. ఏంటి అని అంటే ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఒక ప్రత్యక్షత, ఒక దర్శనం అనే దాని గురించి ఈరోజు అంశము ఉంటుందన్నమాట. దర్శనము లేదంటే ప్రత్యక్షత. మొదటగా ఈ యాకోబుని మన పితరుల దేవుడు దర్శిస్తూ వచ్చాడు. ఎక్కడ దర్శిస్తూ వచ్చాడు? యబ్బోకు రేవు దగ్గర దర్శిస్తూ వచ్చాడు. ఎలా దర్శిస్తూ వచ్చాడు? ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే దర్శిస్తూ వచ్చాడు. ఆ ఒంటరిగా ఉన్నప్పుడు దర్శిస్తూ వచ్చాడు. ఆ దర్శించినప్పుడు యాకోబు దేవుడితో పోరాడాడంట. ఎట్లా పోరాడాడు? ఏ ఖడ్గం తీసుకొని పోరాడాడు? ఏ ఆయుధం తీసుకొని దేవుడితో పోరాడాడు? దేవుడు గెలవలేకుండా పోయటానికి ఆయన శక్తి బలహీనం అయిపోయిందా అనంటే అవును, అక్కడ ఆయన తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు. ఎవరు? ఆ మనిషి. ఇక్కడ చూడండి ఒకసారి 32వ అధ్యాయంలో 26వ వచనము, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ. ఇంకోటి 25వ వచనం, తాను అతని గెలువకుండుట చూచి అని చెప్పాడు. దేవుడు మనుషుడితో గెలవలేకపోయాడా? దేవుడు మనిషితో గెలవలేకపోయాడు. ఇక్కడ రాయబడి ఉందిగా, తాను గెలవకుండుట చూచి తొడ గూటి మీద కొట్టెను, తొడ గూడు వసిలి అని చెప్పి రాయబడి. ఇంకా తెల్లవారుతుంది, నన్ను పోనీ అని అంటే నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనివని అన్నాడు. అయితే దీనికి ఆన్సర్ ఎక్కడ దొరికింది మనకి? హోషేయలో దొరికింది. ఎట్లా పోరాడాడు? ఏ ఆయుధంతో పోరాడాడు? కన్నీరనే ఆయుధంతో పోరాడాడు. ఏడుపు, దుఃఖము, విలాపం అనే ఆయుధంతో పోరాడుతూ వచ్చాడు. ఏ విధంగా పోరాడండి? ఏడుపుతో, కన్నీరుతో పోరాడు. మన దేవుడు పేరేం పేరు? కరుణామయుడు, దయామయుడు, జాలిగల దేవుడు. అందుకని ఓడిపోతున్నాడు. దేవుడు ఓడిపోతున్నాడు. ఎందుకు ఓడిపోతున్నాడు? కన్నీటి ప్రార్థన, దుఃఖంతో కూడిన ప్రార్థన, విజ్ఞాపనతో కూడిన ప్రార్థన దెబ్బకి ఇంకప్పుడు హోషేయ ఇక్కడ ఏమన్నా అంటే యాకోబు నన్ను వదిలి నేను వెళ్ళిపోతానంటే నేను నిన్ను వదలను, నువ్వు నన్ను ఆశీర్వదించేదే కానీ నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. ఇక పాటలో ఉండింది, నేను నిన్ను విడువను, నువ్వు నన్ను ఆశీర్వదించే వరకు అనేది. అయితే ఈ యొక్క సందర్భంలో యాకోబు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఎప్పుడు దాకా విడిచిపెట్టలేదు అని అంటే ఆశీర్వదించే వరకు విడిచిపెట్టలేదు. అయితే దర్శించింది ఎవరు? వచ్చింది దేవుడే దర్శించింది. అయితే దొరికిందే సమయము. దేవుడి దర్శనాన్ని పోగొట్టుకోలేదు. దేవుడిని గట్టిగా పట్టుకొని ఆయన సన్నిధిలో పెనుగులాడుతూ వచ్చాడు, విజ్ఞాపన చేస్తూ వచ్చాడు, ప్రార్థన చేస్తూ వచ్చాడు. నన్ను ఆశీర్వదించి 20 సంవత్సరాలు దెబ్బతిన్నాడు. ఎన్ని సంవత్సరాలు దెబ్బతిన్నాడు? 1, 2, 7 సంవత్సరాలు ఒక భార్య కోసం, ఇంకో 7 సంవత్సరాలు ఇంకో భార్య కోసం, 6 సంవత్సరాలు మామయ్య కోసం. ఈ ముగ్గురు దెబ్బకి బాగా విసికి వేజారిపోయి ఉన్న సమయంలో దేవుడు దర్శనం దొరికిందని నాకు అర్థమైంది. దేవుడి దర్శనం దొరికేసరికి తన హృదయం మొత్తాన్ని కుమ్మరించే ప్రభు సన్నిధిలో కన్నీరు విడుస్తూ నువ్వు నన్ను ఆశీర్దిస్తే కానీ నేను నిన్ను వదిలిపెట్టను అని చెప్పానంటే అప్పటికి తొడగూడు వదిలేటట్టుగా
అంటే ఆ విజ్ఞాపన ప్రార్థనలో తన శరీరం కూడా గాయపరచబడుతూ వచ్చింది, బలహీనపరచబడుతూ వచ్చింది. అయినా కూడా వదలలేదు. వదలపోయేసరికి నువ్వు నన్ను వదులు అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. నేను నిన్ను వదలనంటే వదలంటే చిట్ట చివరికి ఇదిగో ఇక నుంచి నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడింది. ఎందుకంటే నువ్వు పోరాడేవాడివి, నువ్వు మనుషులతో కాదు దేవుడితో పోరాడి నువ్వు గెలిచావు కాబట్టి నీ పేరు ఇక నుంచి ఇశ్రాయేల్ అనబడింది. ఆ దేశమే, ఆ ఇజ్రాయేల్ పేరు పెట్టబడిన ఆ వ్యక్తికి పేరు పెట్టబడిన ఆ ఇజ్రాయేలే ఇప్పుడున్న ఇజ్రాయేల్ దేశము. కాబట్టి ఆ దర్శనం అనేది, ఆ ప్రత్యక్షణ అనేది ఎంత ప్రాముఖ్యం అనేది ఈ దినము మనము తెలుసుకోబోతున్నాం. ఆ యబ్బోకు దగ్గర వచ్చిన దర్శనాన్ని బట్టి ఒక పెద్ద జనాంగానికి పితరుడు అవుతూ వచ్చాడు. ఎవరు? ఇశ్రాయేల్. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడి పెద్ద జనాంగానికి, విస్తారమైన జనాంగానికి ఆయన పితరుడు అవుతూ వచ్చాడు. సరే, క్రొత్త నిబంధనలోకి వస్తే క్రొత్త నిబంధనలో ఒక సందర్భం మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయంలో మనకందరికీ తెలిసిన ఒక సంఘటన. ఇక్కడ ఒక వ్యక్తి గురించి రాయబడింది. ఎవరు ఆ వ్యక్తి? పాత నిబంధనలో ఈ ఇజ్రాయేల్కి ఎంత ప్రాధాన్యత ఉందో సువార్తల్లో పేతురు గారికి కూడా అంత ప్రాధాన్యత ఉందన్నమాట. సువార్తల్లో మటుకు చూస్తే పేతురు గారు ప్రతి దానికి యేసుప్రభు వారు శిష్యుల్లో మొదటగా ప్రథమంగా పిలువబడే పేరు పేతురు. భక్తుడైన పేతురు, అపోస్తుడైన పేతురు గారు అన్నమాట. అయితే ఇక్కడ 21వ అధ్యాయంలో ఈ సందర్భం ఒకసారి జ్ఞాపకం చేస్తా. 15వ వచనం చూస్తే వారు భోజనము చేసిన తరువాత అని చెప్పి రాయబడింది. వారు భోజనం చేసిన తర్వాత అంటే ఇక్కడ ఎవరు భోజనం సిద్ధపరిచారు? ఎవరు భోజనం సిద్ధపరిచారు? ఈ సందర్భంలో ఒకసారి జ్ఞాపకం చేస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధరణ లేచాడు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధరణ అయిన తర్వాత అనేకులకి తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. ఇక్కడ యబ్బోకు రేవు దగ్గర యాకోబుకి తన ప్రత్యక్షతని చూపిస్తూ వచ్చాడు. అది పాత నిబంధన. పితరుడైన యెహోవా, మన పితరుకి దర్శించిన దేవుడు ఎవరంటే యెహోవా దేవుడు తన్ను తాను యాకోబుకు ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. ఇక్కడ పునరుద్ధరణ అయిన తర్వాత పేతురికి మాత్రమే కాకుండా అందరికి కూడా, ఎంతమందికి అనంటే ఇక్కడ రాయబడింది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 500 మందికి పైగా ఆయన తను తాను ప్రత్యక్షపరచుకుంటూ వచ్చినట్లుగా రాయబడుతూ వచ్చింది. 6వ వచనం చూడండి. 1 కొరింథీ 15వ అధ్యాయం 6వ వచనము. అటు పిమ్మట 500కి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే 500 మందికి పైగా కనిపిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఒక్కసారి ప్రభు వారి యొక్క ప్రత్యక్షతలు ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనము పేతురు గారి యొక్క వృత్తాంతంలోకి వెళ్దాం. ప్రభువారు పునరుద్ధరణ అయిన తర్వాత అనేకులకి ప్రత్యక్షం అవుతూ వచ్చాడు. మన దేవుడు సజీవుడైన దేవుడు అని చెప్పి అనుకున్నాం కదా. ఈ సజీవుడైన దేవుడు తను తాను కనపరచకపోతే ఆయన సజీవుడని ఎట్లా తెలుస్తుంది? తను తాను అక్కడ మగ్దలేని మరి ఆమె వెతుకుతూ ఉంటే, సమాధి దగ్గరికి వెతుకుతూ ఉంటే అక్కడ ఒక వ్యక్తి నిలబడి ఏమంటాడు? అమ్మా, ఎవరిని వెతుకుతున్నావు నువ్వు అని అంటే, అయ్యా నా ప్రభు మీరు చూసారా అని అంటే ఏమంటారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. సజీవుడైన వాడిని మృతుల్లో మీరు ఎలా వెతుకుతారు? నువ్వు సజీవుడైన వాడిని నువ్వు మృతుల్లో ఎక్కడ వెతుకుతున్నావు? ఆయన సజీవుడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు అని చెప్పేసి మగ్దలేని మరియతో తెలియజేసిన సందర్భం. ఆ తర్వాత మొదటిగా ఎవరికి ప్రత్యక్షపరచుకుంటూ వచ్చాడంటే మగ్దలేని మరియకి మొట్టమొదటిగా ప్రత్యక్షపరచుకుంటూ వచ్చాడు. చూడండి, అక్కడ మార్క్స్ వార్త 16వ అధ్యాయం 9వ వచనంలో రాయబడుతూ వచ్చింది. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 9వ వచనంలో, ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట అంతమంది పురుషుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. 12 మంది పురుషుల్ని శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నాడు. మరి స్త్రీలకే కనిపించాడంటే స్త్రీలు ఎంత ధన్యులో నిజంగా. మొట్టమొదటిగా ఎవరు కనిపించాడు పునరుద్ధరణ అయిన తర్వాత? ఎక్కడ సంఘంలో నేను చూసి వచ్చిన ప్రతి ఒక్క క్రైస్తవ సంఘంలో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ ఉంటారు. ఎక్కడ కూడా దరిదాపు మనకు తెలియదు. కానీ కారణం మొదటగా యేసు ప్రభు వారు తాను ప్రత్యక్షపరుచుకుంది స్త్రీకి మాత్రమే కానీ పురుషుడికి ప్రత్యక్షపరచుకోలేదు. అది చాలా గొప్ప ధన్యత. ఆ మర్మం ప్రభువుకే తెలుసు. కానీ ఈ విషయంలో ప్రభువుని ఘనపరచాలి. ఎందుకంటే శిష్యుల్ని ఏర్పాటు చేసుకుంది 12 మంది పురుషుల్ని,
కానీ ప్రత్యక్షపరుచుకుంది ఆఫ్టర్ రెజరెక్షన్ తర్వాత ప్రత్యక్షపరుచుకుంది మరియకి, మగ్దలేని మరియకి. సరే, ఇంకొక సందర్భం కూడా చూద్దాం అనమాట. మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనం గమనిస్తే, రెండవది మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనము. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని, ఇక్కడ సమాధి దగ్గర కొంతమంది స్త్రీలకి కనిపించినట్లుగా రాయబడింది అనమాట. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే, వారు భయముతోనూ మహా ఆనందంతోనూ సమాధి వద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకి ఆ వర్తమానం తెలుగు పరిగెత్తుతుండగా యేసు వారిని ఎదుర్కొని, అంటే ఈ స్త్రీలు మొదటగా కొంతమంది స్త్రీలు, మొట్టమొదటిగా మగ్దలేని మరియతో పాటు వేరొక మరియా, కొంతమంది వెళ్ళారు కదా సుగంధద్రవ్యాలు పోయటానికి, వాళ్ళకి మొదటగా స్త్రీలకి దేవుడు మొదటిగా ఒక స్త్రీ గురించి రాయబడింది. తర్వాత కొంతమంది స్త్రీలకి ప్రభువారు ప్రత్యక్షపరుచుకున్నట్లుగా రాయబడుతూ వచ్చిందనమాట. ప్రభాకర్ గారు కొంచెం ముందుకు జరగండి. తర్వాత మూడవ ప్రత్యక్షత లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం గమనిస్తే, లూకా 24:13. త్వరగా. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామునకు వెళ్ళొచ్చు. ఎమ్మాయి అనే గ్రామంకి వెళ్ళే ఇద్దరు శిష్యులకి ప్రత్యక్షపరుచుకున్నాడు మూడవసారి క్రీస్తు ప్రభువారు. ఎట్లాగా ప్రత్యక్షపరుచుకున్నాడు? వాళ్ళతో నడుస్తూ తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఇక్కడ నుంచి చూస్తే 20 ఆ యొక్క అధ్యాయంలో 13వ వచనం వరకు రాయబడుతూ, 13వ వచనం నుంచి 22, 23 వచనం వరకు రాయబడుతూ వచ్చింది. లూకా సువార్త 24వ అధ్యాయము 13 నుంచి అక్కడ రాయబడితే 32వ వచనం చూడండి. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుతున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదని ఒకరితో ఒకడు చెప్పుకోండి. యేసు ప్రభు వారితో పాటు నడుస్తూ వారితో మాట్లాడినప్పుడట వారి హృదయం మండుతూ వచ్చిందనమాట. ఆ ఎమ్మాయి గ్రామానికి వెళ్ళేటప్పుడు ఇద్దరు శిష్యులతో దేవుడు మాట్లాడు. మూడవసారి ప్రత్యక్షత ఇది. సరే, 4వసారి ప్రత్యక్షత చూద్దామండి. లూకా సువార్త 24వ అధ్యాయం 34వ వచనం. 24:34. ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడినదని చెప్పుచుండిరి. ఎవరు సీమోను? ఈ సీమోను ఎవరండి? సీమోను సైమన్ పీటర్ అంటారు. సైమన్ పీటర్. ఇంకో మాట కూడా ఒకటే. మనము ఇప్పుడు చదువుకున్న ఒక అంశంలోకి వెళ్తే 21వ అధ్యాయంలో, యోహాను సువార్త 21వ అధ్యాయంలో 15వ వచనం ఒకసారి గమనిస్తే, వారు భోజనం చేసిన తర్వాత యేసు ఇక్కడ ఒక ఆన్సర్ దొరికింది కదా, సీమోను పేతురుని చూసి. కొంచెం ముందుకెళ్తే, యోహాను కుమారుడు అయిన అనే పేరుని ఇంకో పేరుగా కూడా పిలుస్తారు మనవాళ్ళు. ఇక్కడ కొంతమంది పిలుస్తారు యోహాను కుమారుడు అయిన సీమోను. యోహాను అనే పేరుని ఇంగ్లీష్లో ఏమంటారు? జాన్. కుమారుడిని హల్లెలూయా. కొంతమంది పేరు పెట్టుకుంటా ఉంటారు. పీటర్ అని పేరు పెట్టుకునే బదులు సైమన్ పీటర్ అని పేరు పెట్టుకునే బదులు సైమన్ అని పేరు పెట్టుకునే బదులు ఇదంతా కాదని చెప్పేసి యోహాను కుమారుడు అని చెప్పేసి జాన్సన్ అని, అందుకని పీటర్సన్ జాన్సన్లు వచ్చింది, అట్లాగే వచ్చింది. అందుకని మొదటగా పిలిచింది ఎవరంటే జాన్సన్ అని పిలిచింది ఎవరు? యేసుప్రభు వారే జాన్సన్ అని పిలిచాడు. జాన్సన్ అని చెప్పేసి అన్నాడు. జాన్సన్ అంటే సీమోను కుమారుడైన. ఇది 4వ ప్రత్యక్షత. ఎవరికి కనిపిస్తూ వచ్చాడు యేసుప్రభు వారు? సీమోను పేతురుకి. మొదట ఒక స్త్రీకి, తర్వాత ఇద్దరు స్త్రీలకి, తర్వాత ఎమ్మాయి గ్రామంలో ఉన్న ఆ అమ్మాయి శిష్యులకి ఇద్దరికి, తర్వాత కేఫా అనబడిన పేతురుకి లేదంటే జాన్సన్కి కనిపిస్తూ వచ్చాడు. తర్వాత 5వ ప్రత్యక్షత యోహాను సువార్తలోని 20వ అధ్యాయం 19వ వచనం చూస్తే, యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా అని చెప్పి రాయబడింది. ఇప్పుడు ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే ఆదివారమున ఏ సమయంలో? సాయంకాలమున. అంటే ఏ రోజున అని అంటే తర్వాత ఆదివారం థామస్కి కనిపిస్తాడు. ఆ రోజు ఆదివారమున సాయంకాలమున. ఎందుకు వీళ్ళు తలుపులు వేసుకొని ఉన్నారు అని అంటే
భయపడి, యూదులకి భయపడి తలుపులు వేసుకున్నప్పుడు అప్పుడు క్రీస్తు ప్రభు వారు ఆ రూమ్లోనే వారికి ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడనమాట. ఇది ఒక 5వ ప్రత్యక్షతగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆ క్రీస్తు ప్రభు వారు వారి మధ్యలోకి వచ్చి ఏమంటాడు? మొట్టమొదటిగా ఒక మాట అంటాడు. ఇంకో భాషలో, హీబ్రూ భాషలో చెప్పండి. హల్లెలూయా. హీబ్రూ భాషలో చెప్పమంటే అప్పుడు అర్థమైంది. షాలోమ్ అని చెప్పేసి అనమాట. మీకు సమాధానము. ఆ సందర్భంలో 1, 2, 3 సార్లు యేసు ప్రభు వారు మీకు సమాధానం కలుగును గాక, మీ సమాధానం అంటే ఎప్పుడు? కలవరపాట్లో ఉన్నప్పుడు సమాధానము, నెమ్మది కలుగును గాక, శాంతి కలుగును గాక, సమాధానం కలుగును గాక అనే అర్థాలు వస్తాయన్నమాట. షాలోమ్ అని అంటే శాంతి అని వచ్చింది. మీకు శాంతి కలుగును గాక, అలాగే సమాధానము కలుగును గాక అని చెప్పేసి అర్థము వస్తూ ఉంటుంది అన్నమాట. శిష్యులతో మొదటిసారిగా అట్లాగా ఆదివారం సాయంకాలం సమయంలో శిష్యులు కనిపించేమనంటే మీకు సమాధానము కలుగును గాక అని చెప్పేసి క్రీస్తు ప్రభు వారు తను తాను ప్రత్యక్షపరుచుకొని సమాధానం పడినప్పుడు అప్పుడు ఎంతమంది ఉన్నారు శిష్యులు? 10 మంది మాత్రమే ఉన్నారండి. 10 మంది మాత్రమే ఉన్నారు. యేసుప్రభు వారి శిష్యుల్లో మొత్తం ఎంతమంది? యేసుప్రభు వారి శిష్యులు 12 మంది. 12 మందిలో పునరుద్ధరణ అయిన తర్వాత ఎంతమంది మిగులుతారు? ఎంతమంది ఉంటారు? పునరుద్ధరణ అయిన తర్వాత మళ్ళీ 14 స్టోరీ గుర్తు చేయకూడదు నేను. 11 మంది. ఒకళ్ళు ఎవరు ఏమైపోయాడు? ద్రోహి అయిన యూదా ఇస్కరియోతు ఏమైపోయాడు? తను తాను ఉరిపట్టుకొని చనిపోయాడు. అప్పుడు ఎంతమంది శిష్యులు మిగిలారు? 11 మంది. ఈ 11 మందిలో ఇక్కడ ఒక వ్యక్తి లేడు. లేకపోతే ఇంకెంతమంది ఉంటారు? 10 మంది ఉంటారు. ఈ 10 మంది ఏం చేశారంటే, మేము క్రీస్తు ప్రభుని చూసామయ్యా అని అన్నారు. మేము క్రీస్తు ప్రభు నేను నమ్మనంటే నమ్మను అని అంటాడు. కాదు, మేము చూసామంటే. ఎంతమంది ప్రూవ్ చెప్తున్నారు? ఒకళ్ళు చెప్తున్నారు, ఇద్దరు చెప్తున్నారా? 10 మంది ప్రూవ్ చేసి మేము చూసాము, మేమున్న మా గదిలోకి యేసుప్రభు వారు వచ్చాడని చెప్పేసి గట్టిగా ఒక్కడి నుంచి చెబుతుంటే నేను నమ్మనంటే నమ్మను అన్నాడు. మరి ఎట్లా నమ్ముతావు అనంటే, నేను ఆయన చేతులు గాయాల్లో నా వేలు పెట్టి ప్రక్కలో ఆ గాయంలో నా వేలు పెట్టి నా చెయ్యి పెట్టి నేను చూసి చెప్తే నేను నమ్మనంటే నమ్మనన్నాడు. మళ్ళీ ఇప్పుడు యేసుప్రభు వారు మళ్ళీ ప్రత్యక్షపరచుకోవడానికి ఒక 8 రోజుల తర్వాత, అంటే ఆదివారం తర్వాత మళ్ళీ ఇంకో ఆదివారానికి తను తాను ప్రత్యక్షపరచుకోవడానికి మళ్ళీ వచ్చాడు. అప్పుడు ఎంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నారు. అప్పుడు తోమాతో పాటు కలుపుకుంటే 11 మంది శిష్యులు ఉన్నారు. ఈ శిష్యులు అప్పుడు ప్రత్యేకంగా కనబరుచుకొని అప్పుడు తోమాతో మాట్లాడతాడు అనమాట. అదిగో తోమా అనగానే నా దేవా నా ప్రభువా అని అంటాడు. తోమా, ఇదిగో నా చేతులు గాయాల్లో పెట్టి చూస్తాను, వేలు పెట్టి చూస్తానుగా, ఇదిగో పట్టుకో అని చెప్పేసి ఆ చేతులు గాయాల్లో వేలు పెట్టి చూపించి అప్పుడు ఏమంటాడంటే, అవిశ్వాసి కాక విశ్వాసం చూచి నమ్మిన వారి కంటే నమ్మిన వారు ధన్యులు అని చెప్పేసి నా దేవా నా ప్రభు అని అంటాడు. ఈ తోమా గారు ఏమంటారంటే, అంతకుముందు పేతురు గారు అంటారు, తోమా గారు అంటారు. తోమా గారు నేను ప్రభు కోసం చచ్చిపోవడానికి రెడీ అని అంటారు. పేతురు గారు కూడా ఏమంటాడు? ప్రభు కోసం నేను చచ్చిపోవడానికి రెడీ అన్నారు. శిష్యులందరూ కూడా రెడీ అన్నవాళ్ళు. తర్వాత ఏమైంది? పునరుద్ధరణ అయిన తర్వాత వాళ్ళు నమ్మకం లేదు. అందుకని వాళ్ళ యొక్క అపనమ్మకాన్ని బట్టి దేవుడు ఏమని చేస్తే వాళ్ళని గద్దిస్తూ వచ్చాడు. మొదటగా చూడాలంటే తోమాని గద్దిస్తూ వచ్చాడు. అవిశ్వాసి కాక విశ్వాసి అయి ఉండు, చూడక నమ్మిన వారి కంటే. బాగా చెప్పారు. నిద్రపోతున్నారా లేదా అనుకున్నాను. ఒకసారి యేసుప్రభు వారు ఏం చేశారు? 5 చేపలు 2 రొట్టెలు ఎంతమందికి పంచిపెట్టారు? 5 చేపలు 2 రొట్టెలు ఎంతమందికి పంచిపెట్టారు? ఎంతమందికి అండి? కరెక్టేనా? మీరు రాంగ్ చెప్తున్నారు. 5 చేపలు 2 రొట్టెలు ఎంతమందికి పంచిపెట్టారు? 5,000 7,000? నా ప్రశ్న మీకు అర్థం కాల. 5 చేపలు 2 రొట్టెలు అని అన్నాను. మీరందరూ వింటలేదు సరిగ్గా, వాక్యము సరిగ్గా వింటలేదు. 5 చేపలు 2 రొట్టెల, 5 రొట్టెలు 2 చేపల. నిద్ర మేలుకున్నారు. ఇప్పుడు కళ్ళు తెరిచి నిద్రపోతున్నారు అందరూ. అవునన్నమాట. చూడక నమ్మిన వారి కంటే అది హల్లెలూయా. ఒకసారి చేతులైతే హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అది ప్రాముఖ్యమైందంటే దేవుడి వాక్యం వినేటప్పుడు మనం చాలా శ్రద్ధగా వినాలన్నమాట. ఇట్లాగా కొంచెం చిన్న మిస్టేక్ జరిగిందనంటే పళ్ళు తప్పిపోయినా లేకపోతే తెకమక పెట్టినా కూడా ఇట్లాగే జరుగుతూ ఉంటుంది. నేను అందుకని ఎన్ని ప్రశ్నలు వేసే, నేను 5 చేపలు 2 రొట్టెలని ఎన్ని ప్రశ్నలు వేసే నేను
అందరూ నెంబర్ దగ్గరికి వెళ్ళారు, కానీ ఇక్కడ రొట్టెలు చేపలు అనే సంగతి మర్చిపోయారు. సరేనండి, జాగ్రత్తగా విందామండి. సరే, అయితే ఇది 5వ ప్రత్యక్షత. ఎవరికి ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడంటే శిష్యులకి 10 మంది ఉన్నప్పుడు ఒకసారి ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. తర్వాత తోమాతో ఉన్నప్పుడు 6వసారిగా తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు అనమాట. ఆ తర్వాత ఇంకొక 7వ ప్రత్యక్షత చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనం గమనిస్తే, అటు తర్వాత యేసు తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తను తాను ప్రత్యక్షపరచుకొనెను అని చెప్పేసి రాయబడిన వారిలో ఇక్కడ 2వ వచనం రాయబడింది. సీమోను పేతురుడు, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని నతనయేలును ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడి ఉండేది. ఎంతమంది మొత్తం ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? 7 ఉంటారు. జాగ్రత్తగా గమనించండి. అక్కడ జబదే కుమారులు ఉన్నారు, 2 శిష్యులు ఉన్నారు, తోమా ఉన్నాడు, సీమోన్ పేతురు ఉన్నాడు, నతనయేలు ఉన్నాడు. మొత్తం ఎంతమంది? 7. 7కి మళ్ళా ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఇది 7వ ప్రత్యక్షత. 7వ ప్రత్యక్షత 7కి తాను ప్రత్యక్షపరచుకుంటూ వచ్చాడు. సరే, 8వ ప్రత్యక్షత చూద్దామండి. మత్తయి సువార్త 28:16. మత్తయి సువార్త 28:16. కరెక్ట్గానే వస్తున్నాయి నెంబర్స్ కరెక్ట్గానే వస్తున్నాయి కదండి. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూసి, ముందుగా యేసు ప్రభువారు ఏమన్నాడంటే, ఆయన గలిలయలో మీకు కనిపిస్తాడు అని చెప్పేసి ఈ స్త్రీలతో చెప్తాడు. ఆయన గలిలయలో మీకు ప్రత్యక్షం అవుతాడని చెప్పేసి అని చెప్పగానే ఆ గలిలయలోనే యేసు ప్రభువారు తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడనమాట. ఇక్కడ 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళేది. వారు ఆయనను చూచి ఆయనను మొక్కిరి అని అంటే గలిలయలో ప్రత్యక్షమవుతూ వచ్చాడు కదా. ఇంతకుముందు ప్రత్యక్షతలు ఉన్నాయి. ఆ రూమ్లో ఆదివారము సాయంకాలం సమయంలో 10 మందికి ఒకసారి 11 మంది సార్లు ప్రత్యక్షతే కాకుండా, తర్వాత 7 ఉన్నప్పుడు ప్రత్యక్షతే కాకుండా, మరలా గలిలయలో ఉన్నప్పుడు వీళ్ళు గలిలయలో కూడా ప్రత్యక్షమవుతుంది. యేసు క్రీస్తు ప్రభువారు పునరుద్ధరణ తర్వాత 40 దినాలు ప్రత్యక్షమవుతూ వచ్చాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 40 దినాల వరకు అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 1-2 వచనాలు రాయబడింది. 40 దినాల వరకు తను తాను అగపరుచుకుంటూ వచ్చినని చెప్పి రాయబడుతూ వచ్చింది. అంటే ప్రభువారు ఇది ఎన్నో ప్రత్యక్షత మనం అనుకున్నాము? 8వ ప్రత్యక్షత. ఇంకొక ప్రత్యక్షత చూద్దామండి. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 5వ వచనం గమనిస్తే, 1 Corinthians chapter 15:5. ఆయన కేఫాకును తరువాత 12 కనబడాను. 12 మంది ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రశ్న. కేఫా కనిపించాడంట. అది మనం ముందే అనుకున్నాం కదా, కేఫాకి అంటే సీమోన్ పేతురు కనిపించాడని. జాన్సన్ అనుకున్నాం కదా, జాన్సన్ కనిపించాడని. సరే, ఇప్పుడు 12 మందికి కనిపించారంటే అసలు శిష్యులు ఎంతమంది? 11 మంది. అయితే 12 మంది ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే కాదు. చూద్దాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 26వ వచనం ఒకసారి గమనిద్దాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 26వ వచనం. అంతట వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరిట చీటి వచ్చెను గనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా. ఇప్పుడు 12వ శిష్యుడు ఎవరు? మత్తీయ. ఈయనని చీట్ల ద్వారా వాళ్ళు ఎన్నుకుంటూ వచ్చారు. పౌలు గారు కాదు 12వ శిష్యుడు. అయితే 12వ శిష్యుల్లాగా అంత గొప్ప పరిచర్య చేస్తూ వచ్చాడు. కానీ మత్తీయ అనే అతను 12వ శిష్యుడిగా ఎవరి ప్లేస్లో ఈయన భర్తీ అవుతూ వచ్చాడు చెప్పండి? దేవుని స్తోత్రం, కరెక్ట్గా చెప్పారు. యూదా ఇస్కరియోతు ప్లేస్లో మత్తీయ అనే అతను 12వ శిష్యుడిగా భర్తీ అవుతూ వచ్చాడు అనమాట. ఇది ఎన్నో ప్రత్యక్షతగా చూసాం మనము, 9వ ప్రత్యక్షతగా. అలాగే ఇంకొక ప్రత్యక్షత 1 కొరింథీ 15వ అధ్యాయం 6వ వచనం నుండి చూద్దామండి. 1 కొరింథీ అటు పిమ్మట 500కు ఇది ఇంకొక ప్రత్యక్షత. ఎంతమందికి కనిపిస్తూ వచ్చాడు ఈ ప్రత్యక్షతలో? 500 మందికి పైగా ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు తాను. నాట్ ఓన్లీ ఉమెన్, స్త్రీలకు కాదు, శిష్యులకు కాదు, ఒక శిష్యులకు కాదు, ఇద్దరికి కాదు, 12 మందికి మాత్రమే కాకుండా 500 మంది శిష్యులకి, 500 మందికి తాను సజీవుడిగా ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు అనమాట. ఇది ఎన్నో ప్రత్యక్షత?
10వ ప్రత్యక్షతగా. 11వ ప్రత్యక్షత చూద్దామండి. 1 కొరింథీ 15వ అధ్యాయం 7వ వచనం చూస్తే, తరువాత ఆయన యాకోబుకును. యాకోబు అని అంటే ఎవరు? ఈ యాకోబు ఎవరు? క్రీస్తు ప్రభువు శిష్యులు కాదు. ఈ యాకోబు ఇంకొక యాకోబు ఎవరనంటే ఒకసారి చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చూస్తే, గలతీ 1:19. చదవము. అతనిని తప్ప అపోస్తులలో మరి ఎవరిని నేను చూడలేదు, కానీ ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రమే చూచి తిని అని అంటే ఎవరు? ఈ యాకోబు ఎవరో? ఈ యాకోబు ఎవరో? ఇప్పుడు 1 కొరింథీలో మనం చూసిన 15వ అధ్యాయంలో 15వ అధ్యాయం 7వ వచనంలో చూసిన యాకోబు ఎవరు? కష్టంగా ఉందండి. ఇప్పుడేగా చదువుకున్నాం కదా. గలతీ 1 ఒకసారి చేతులు తెల్లలు చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారి సొంత తమ్ముడండి. యేసుక్రీస్తు ప్రభువారికి తర్వాత తమ్ముళ్ళు పుట్టారు. యోదా, యాకోబు, వీళ్ళు తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు కూడా ఉన్నారనమాట. అయితే ఆయనకు ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడట. ఇక్కడ రాయబడిన సందర్భం. ఆ యాకోబు ఎవరు అని అంటే శిష్యుల్లో ఉన్న యాకోబు కాదు, సహోదరుడైన యాకోబు కూడా ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. ఫుల్ఫిల్డ్, పూర్తిగా ఎవరెవరికైతే డౌట్స్ ఉంటాయో, ఎవరెవరి ద్వారా తాను ప్రత్యక్షత వీళ్ళు సాక్షులుగా చెప్పగలుగుతారో వాళ్ళందరికీ కూడా ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. యేసుప్రభు వారు సజీవుడిగా అంటే శరీరం ధరించుకున్నప్పుడు స్త్రీలతో ఉన్నాడు కదా. ఆ స్త్రీలు మగ్దలేని మరియ కానీ, వేరొక మరియ కానీ, ఇంకొక వాళ్ళ తల్లి అయిన మరియ కానీ, వీళ్ళకి ప్రభువారు శరీరంతో ప్రత్యక్షపరుచుకున్నాడు. శరీరము లేకుండా మహిమ శరీరంతో ప్రత్యక్షపరుచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరంతో శిష్యులతో 3.5 సంవత్సరాలు గడుపుతూ వచ్చాడు. పునరుద్ధరణ అయిన తర్వాత మహిమ శరీరంతో కూడా వాళ్ళతో భోజనం కూడా చేస్తూ వచ్చాడు. ఈరోజు సందర్భం అదే. వారు భోజనం చేసిన పిమ్మట ఎక్కడదా భోజనం? పేతురు గారు ఏం చేశారంటే, ఇంక రండిరా పదండి, ఈ యేసు ప్రభు ఏమైపోయాడో తెలీదు అని చెప్పేసి ఏంటంటే మోటమ్మలు మొత్తం సర్దుకొని ఏం చేశాడంటే, ఈయన ఎక్కడికి వెళ్ళాడు? సముద్రం దగ్గరికి వెళ్ళిపోయాడండి. ఏ సముద్రం దగ్గరికి వెళ్ళాడు? అక్కడ ఉంది తిబెరియా సముద్రం, లేదా గలిలయ సముద్రం అంటాడు. అక్కడికి వెళ్ళాడు. రండి చేపలు పట్టుకుందాం అంటే, అప్పుడు ఒకసారి మనం ఆ సందర్భం ఒకసారి చూద్దామండి. 21వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయము. 2వ వచనం చూద్దాం. 2వ వచనం చూద్దాం. సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, నతనీయులను, జబదయి కుమారులను, ఆయన శిష్యులు మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో. ఇప్పుడు ఏమన్నాడు? పేతురు గారు ఏమన్నారు? అరే నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నారా? నా వల్ల కాదు. ఇంక యేసే ఏమైపోయాడో తెలియదు అని చెప్పేసి నేను చేపలు పట్టుకోవడానికి పోతున్నానంటే, అప్పుడు యేసు ప్రభువు వారు ఏం చేశారంటే మరలా తాను ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. ప్రత్యక్షపరుచుకోవాల్సి వచ్చింది. అంతకుముందు ప్రత్యక్షపరచుకోలేదా? ఆదివారం సాయంకాలం ఎవరికి కనిపించాడు? అందరికి కనిపించాడు. అందులో పేతురు గారు ఉన్నారా లేదా? కనిపించినా కూడా మళ్ళీ ఏం చేశాడు? మొత్తం సర్దుకొని సామాన్ సర్దుకొని ఏం చేసి రెడీ అయ్యి చేపలు పట్టుకుందాం పదా అని చెప్పేసి అన్నాడు. చేపలు పట్టుకుందాం అని పదా వెళ్ళంగానే ఈయనతో పాటు ఎవరెవరు వచ్చారు? ఈ మిగతా 6 కూడా వచ్చారు. ఈ 6 కూడా వచ్చి నేను కూడా మీతో పాటు వస్తాను. చూడండి ఆ సందర్భం చదవండి. 3వ వచనంలో, సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారు మేమును నీతో కూడా వచ్చేదమని అనిరి. వారు వెళ్ళి ధోని ఎక్కిరి కానీ వెళ్ళారు. కూడా ఏం చేశాడు? యేసు ప్రభు వారిని చూసి ప్రత్యక్షత అంత పొందిన తర్వాత ఏం చేశాడు? మళ్ళీ చేపలు పట్టుకోడానికి వెళ్తే ఇతని వల్ల ఇంకోళ్ళు ఎంతమంది చెడిపోతున్నారు? అందుకని ఆర్మీలో ఒకడు వెనక్కి తిరిగితే మిగతా వాళ్ళు కూడా ఏమవుతారు? వెనక్కి తిరుగుతారు అని చెప్పేసి ఈ వెనక్కి తిరిగేవాడిని ముందు చేసేస్తారు, అక్కడ లేకుండా చేస్తారు. అప్పుడు వీళ్ళందరూ కూడా నిరుత్సాహపడరు అనమాట. చావుకైనా తెగించి వెళ్ళేది యుద్ధం. అలా అలాంటప్పుడు వీడు బలహీనుడైతే లేదా అధైర్యపడితే అలాంటి అధైర్యపడేవాడిని ఉండనేవారు. అలాగే ఇప్పుడు పేతురు గారు ఏం చేశాడంటే ఈ ఆత్మీయ యుద్ధంలో ఏం చేశాడంటే, నా వల్ల కాదయ్యా, నేను ఏం చేస్తాను? వెళ్ళి చేపలు పట్టుకుంటే మిగతా వాడు కూడా వాళ్ళందరూ కూడా మేము కూడా వస్తాను నీతో పాటు అని చెప్తాను. అప్పుడు క్రీస్తు ప్రభువు వారు ప్రత్యక్షపరుచుకున్నాడు. మళ్ళీ ప్రత్యక్షపరుచుకొని, పిల్లలారా మీ దగ్గర ఏమన్నా తినడానికి ఆహారం ఉందానంటే, అయ్యా మా దగ్గర ఏమీ లేదయ్యా, రాత్రి మొత్తం మేము కష్టపడి పట్టాం కానీ మా వల్ల కాలేదయ్యా, ఒక్కటి కూడా దొరకలేదంటే, సరే కుడి పక్కన వాళ్ళు అయినా అన్నాడు. విస్తారమైన చేపలు మొత్తం తీసి లెక్క పెడితే 153 పెద్ద చేపలతో అది నిండింది అన్నట్టు. ఆ చేపలు అట్లా నిండటం చూడంగానే పేతురు గారు ఒక్కసారి ఆయన బట్టలు తీసి యేసు ప్రభు దగ్గరికి, ప్రభువు నన్ను
క్షమించాయా, నేను పాపినయ్యా, నన్ను క్షమించి. ఈయనకు రియలైజ్ అవుతూ వచ్చాడు, అయ్యా నిజంగా నువ్వు లేకపోతే నాకేమీ లేదు. మనకు దేవుడు లేకపోతే మనకేమీ ఉండదు, దేవుడు ఉంటే సమస్తమును ఉంటాయి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నెల కష్టం చేత ఎక్కువ కాదు అనేది ఈ ఆత్మీయ సత్యాన్ని మనం ఈరోజు తెలుసుకుందామండి. ఎప్పుడైతే నువ్వు క్రీస్తులో లేవో నీకు సమస్తం ఉన్నా కూడా ఏమీ లేనట్లే. నువ్వు క్రీస్తులో ఉంటావా, ఏమీ లేకపోయినా సమస్తమును ఉన్నట్లే. ఇప్పుడు ఈ పేతురు గారికి ఏం చేశాడు, చేపలు పట్టడానికి వెళ్ళాడు, ఏమీ దొరకలేదు. ఎప్పుడైతే యేసుప్రభు వారి మాట విన్నాడు, అప్పుడు 153 విస్తారమైన చేపలతో నిండి ఉండగానే ప్రభు నన్ను క్షమించుంటాడు. దానికి దీనికి సంబంధం ఏంటంటే తెలుసుకుంటూ వచ్చాడు, తను రియలైజ్ అవుతూ వచ్చాడు. అప్పుడు వాళ్ళందరూ కలిసి భోజనం చేస్తారు. భోజనం అయిన పిమ్మట ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే, అప్పుడు పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, డూ యూ లవ్ మీ? పీటర్, సైమన్ పీటర్ ఆర్ జాన్సన్, డూ యూ లవ్ మీ? అండ్ ఎస్ లార్డ్, ఐ డూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అయ్యా అన్నాడు. మళ్ళీ పేతురు మొదటిగా ఏమంటాడంటే నా గొర్రెలను మేపు అని అంటాడు. మళ్ళీ తర్వాత రెండోసారి అడుగుతారు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావంటే ఎస్ లార్డ్ ఐ డూ, నేను ప్రేమిస్తున్నాను అయ్యా అని అంటే నా గొర్రెలను కాయ అన్నాడు. మళ్ళీ మూడోసారి అడిగితే మళ్ళీ ఏమంటాడంటే అయ్యా పేతురు వ్యసన పడెను అని చెప్పి రాయబడి. వాస్తవానికి తెలుగు బైబిల్లో కంటే కూడా ఇంగ్లీష్ బైబిల్లో బాగుండిద్దండి. పీటర్ గ్రీవ్డ్ అని చెప్పి రాయబడి. అంటే ఏంటి, సారో లేదా గ్రీఫ్ లేదా సారో, దుఃఖపడెను అని చెప్పి అర్థం అనమాట. దుఃఖపడు, ప్రభువా నీకు తెలుసు కదయ్యా, ఎందుకైనా నన్ను ఇట్లాగా అడుగుతావు, నీకు తెలుసు కదా. కొన్నిసార్లు పిల్లల్ని మనం అరే నిజంగా నన్ను అంటే ఇష్టమా, డాడీ మమ్మీ కానీ నేనంటే ఇష్టమా, నిజంగా 1-2-3 సార్లు అనుకో, ఏం డాడీ అట్లాగంటావేంటి డాడీ, నువ్వు అంటే నాకు చాలా, లేదంటే ఏంటి మమ్మీ అట్లాగంటావేంటి మమ్మీ అంటే ఒక దీనమైన స్వరంతో, ప్రేమ స్వరంతో, ఒక కన్నీటి స్వరంతో పేతురు గారు అంటున్నాడు, ప్రభువా ఏంటి ప్రభువా అట్లా అడుగుతావు, నీకు తెలుసు కదయ్యా అని చెప్పేసి అన్నాడు. అయితే నా గొర్రెలను కాయి అని అంటాడు. ఎందుకని 3 సార్లు అడిగాడు? ప్రభాకర్ రావు గారు ఎందుకని ప్రభాకర్ రావు గారు చెప్పారు సమాధానం. ఎన్నిసార్లు అండి? 3 సార్లు ఎందుకు అడిగాడు? యేసుప్రభు వారు శిష్యుడిని పేతుడిని 3 సార్లు అడుగుతారు. ఒకసారి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటాడు, ఒకసారి మళ్ళీ రెండోసారి అడుగుతారు, మళ్ళీ మూడోసారి కూడా అడుగుతాడు. ఎందుకని 3 సార్లు అడిగాడు? 4 సార్లు అడగచ్చు, లేకపోతే 1-2 సార్లు అడిగి మానుకోవచ్చు. ఎందుకని 3 సార్లు అడిగాడండి? అంతకుముందు యథార్థత ఉన్నాడా? ఎక్కడ యథార్థత కోల్పోయాడు పేతురు గారు? కరెక్ట్గా చెప్పారు, పాయింట్లోకి వచ్చారు. ఏమైంది? 3 సార్లు అబద్ధం ఆడినప్పుడు 3 సార్లు అబద్ధం ఆడతావు అని చెప్పి యేసుప్రభు వారు ఏమని చెప్పాడు? అంతకుముందు ఏం చేస్తాడు ఈయన? వీళ్ళందరూ వదిలిపెట్టినా కూడా నేను నిన్ను విడువను ప్రభువా, నేను నిన్ను వదిలిపెట్టినాడు. అప్పుడు పేతురు అతిశయాన్ని చూసి అప్పుడు ఏమంటాడంటే, అంటే మనిషి యొక్క మాట నమ్మకం లేనిదని అర్థం చేసుకోవచ్చు. పేతురు అంతటోడే శపథం చేసి నేను వీళ్ళందరూ విడిచిపెట్టినా, నేను నిన్ను విడిచిపెట్టినాను కానీ ఈయన అనగానే అందరూ కూడా అన్నాడు, ప్రభు మేము కూడా, అసలు పేతురు ఆ మాట అని అంటున్నారు, మేము కూడా విడిచిపెట్టమన్నాడు. తర్వాత ఏమంటాడంటే పేతురు 3 సార్లు అబద్ధం ఆడతారు. 3 సార్లు అబద్ధం ఆడిన తర్వాత అప్పుడు కోడి కూసిద్ది అనమాట. అందుకని యేసుప్రభు వారు 3 సార్లు క్వశ్చన్ చేసి 3 సార్లు నువ్వు అబద్ధం ఆడావు, అందుకని నీ మాట మీద నిలబడు, నువ్వు నీ మాట మీద బీ స్టాండర్డ్, నీ మాట మీద నువ్వు నిలబడి నువ్వు యథార్థంగా ఉండు, నా గొర్రెల్ని మేపు. ఎందుకని అడిగాడు నా గొర్రెల్ని మేపు అని? నా గొర్రెల్ని కాయని ఎందుకు అడిగాడు? యేసుప్రభు వారు అప్పటి వరకు ఆ గొర్రెల్ని కాస్తూ వచ్చాడు. నా గొర్రెలు నా మాట వినండి. అప్పుడు దాకా కాసిన తర్వాత యేసుప్రభు వారు పునరుద్ధరణ అయిపోయిన తర్వాత అప్పుడు మరి ఏం చేశాడు? ఆ బాధ్యతలు ఎవరికి అప్పచెప్పారు? పేతురికి, నమ్మకస్తులైన పేతురికి అప్పచెప్తూ వచ్చాడు. తన తల్లిని ఎవరికి అప్పచెప్తూ వచ్చాడు యేసుప్రభు వారు? జాన్కి, యోహానికి అప్పచెప్తూ వచ్చాడు. అయితే సంఘాన్ని ఎవరికి అప్పచెప్పాడు? అందుకని ఎక్కువగా ఆర్సీఎం సంఘాల్లో పీటర్స్ కథీడ్రల్ అని అంటారు, సెయింట్ పీటర్ అని అంటారు. ఏమంటారు? ఎక్కువగా ఉపయోగించేది పదం ఏంటిది? సెయింట్ పీటర్. ఎందుకని ఉపయోగిస్తారు అని అంటే పేతురికి మొట్టమొదటి సంఘ బాధ్యతలు అప్పగించాడు. కాబట్టి ఈ 11 ప్రత్యక్షతలో దేవుడు తన యొక్క జనాంగానికి, శిష్యులకి, లేదంటే ప్రజలకి తాను కనపరుచుకుంటూ వచ్చాడు. సరే, ఇప్పుడు అసలైన సందర్భంలోకి వచ్చేద్దాం. పేతురు గారు తను రాసిన పత్రికలోకి చివరిలోకి వెళ్దామండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 9 వరకు చదువుకుంటూ వచ్చాము. 8-9 వచనాల్లో ఏమంటున్నాడు? మీరు ఆయనను చూడకపోయినను. ఇప్పుడు ఎవరని అర్థం చేసుకుందాం మనం. ఎవరు చూసారా? మీరు ఎవరిని యేసుప్రభు వారిని చూసారా?
ఏమన్నా చక్రవర్తి గారు చూశారా? నేను చూశానా? చూడకపోయినా కూడా మనం అంట ప్రేమిస్తున్నామని చెప్పి పేతురు గారు అంటున్నారు. పేతురు గారు ఎవరండి? స్వయాన ఆ యేసుప్రభు వారు చెయ్యి పట్టుకొని నడిచిన వ్యక్తి, చెయ్యి పట్టుకొని నడిచిన వ్యక్తి. ఒకనొకసారి చెయ్యి పట్టుకుంటారు. ఎక్కడ చెప్పండి సందర్భం? యేసుప్రభు వారు నీటి మీద నడుస్తున్నప్పుడు పేతురు గారు కూడా నడుస్తారు. తర్వాత సింక్ అయిపోతూ ఉండే టైంలో చెయ్యి అందిస్తారు అనమాట. అప్పుడు స్వయాన చెయ్యి పట్టుకున్నాడు. మరి ఆయన చూచాడు, ఆయన తాకాడు, యేసుప్రభు వారిని తాకాడు. మనం తాకామా? మనం చూసామా? కానీ యట్ వీఆర్ బిలీవింగ్ ఇన్ గాడ్. అయినా కూడా మనము చూచి నమ్మిన వారి కంటే దాన్ని అంతేగానా? చూచి నమ్మిన వారి కంటే మనందరం చూచి నమ్ముతున్నామా, చూడకుండా నమ్ముతున్నామా? ఒకసారి చేతులే తల్లిలు చదువు. మనందరం కూడా చాలా చాలా ధన్యులు. అంటే ఎంతకంటే ఎవరికంటే ధన్యులు అని అంటే పేతురు గారి కంటే, శిష్యుల కంటే, తోమా కంటే కూడా ధన్యులమా కాదా? ఇది ఎవరి మాట? ప్రభు మాట, మన మాట? ఎస్, నిజంగా మనందరం ధన్యులు. వీఆర్ సో బ్లెస్డ్ బికాస్ వీఆర్ నాట్ సీయింగ్ బట్ యట్ బిలీవింగ్ ఇన్ గాడ్. అయినా కూడా మనం ప్రభు వారిని నమ్ముతున్నాము. ఎట్లా నమ్ముతున్నాము? ఆయన స్వరము, ఆయన ప్రత్యక్షత వింటున్నాము. ఆ ప్రత్యక్షత విన్న వాళ్ళు ఎవరు కూడా ప్రభు వారిని వదిలిపెట్టరు. ఇక్కడ పేతురు గారు రాస్తున్నారు తన యొక్క మాటల్లో. 1 పేతురు 3-4 వచనాలు చూస్తే, 1వ అధ్యాయము 3-4 వచనాలు, మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లుగా, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారిదైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మించేస్తే. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం పేతురు గారు ఏం చెప్తున్నాడంటే, క్రీస్తు ప్రభువారు తను తాను పునరుద్ధరణై లేచిన తర్వాత అక్షయమైనది, వాడబారది, ఇన్కరప్టబుల్ అండ్ అన్డిఫైల్డ్. ఇన్కరప్టబుల్, అన్డిఫైల్డ్ అంటే అక్షయమైనది, వాడబారదైన స్వాస్థ్యాన్ని మనకు దాచిపెట్టించాడంట. ఏ స్వాస్థ్యం అది? అది పాడైపోయేది కాదు. ఆ స్వాస్థ్యాన్ని, ఏ స్వాస్థ్యం అది? పాడైపోయిన స్వాస్థ్యం ఒకటి ఉందంట. ఏ స్వాస్థ్యం అది? పరలోక రాజ్యం అనే స్వాస్థ్యం. ఎస్, పరలోక రాజ్యం అనే స్వాస్థ్యం అనేది నీకు నాకు దాచిపెట్టబడింది. ఆ పరలోక రాజ్యపు అనే నిరీక్షణ నువ్వు కలిగి ఉంటున్నావు, జీవంతో కూడిన నిరీక్షణ. ఎందుకనంటే ఆయన పునరుద్ధరణై లేచాడని చెప్పి నువ్వు నమ్ముతున్నావు. కాబట్టి నీకు ఒక స్వాస్థ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఏ స్వాస్థ్యం అంటే పరలోకం అనే స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నావు. అయితే ఈ పరలోకం అనే స్వాస్థ్యం కోసం నువ్వు ఎదురు చూసే క్రమంలో నీకు నిరీక్షణ అవసరమైంది, నీకు విశ్వాసం అవసరమైంది. ఈ విశ్వాసం అవసరమైనప్పుడు నీకు శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. ఈ శోధనలు వచ్చినప్పుడు పేతురు గారు ఏమంటున్నారంటే, నీకు ఈ శోధనలు, శ్రమలు వచ్చినప్పుడు నువ్వు సువర్ణం ఏ విధంగా అందులో ఉన్న చెడుకు పోవాలంటే ఆ సువర్ణాన్ని కాల్చాలో, బంగారం ఏ విధంగా దాన్ని కాల్చినప్పుడు దానిలో ఉన్న మస్టు కానీ దానిలో ఉన్న మలినం పోయి శుద్ధ సువర్ణంగా మార్చబడిద్దో, నీకు కూడా విశ్వాసం ఉంచే, నిరీక్షణ ఉంచే నీకు కూడా శోధనలు, శ్రమలు వచ్చినప్పుడు నువ్వు కూడా ఏ విధంగా మార్చబడతావు? శుద్ధ సువర్ణంగా మార్చబడతావు. కాబట్టి ఈ శోధనలు, శ్రమలు వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా ఏం కలిగి ఉండాలంట? విశ్వాసం. నువ్వు ఏ విధంగా కలిగి, నిరీక్షణ కలిగి, ధైర్యం కలిగి ఉండు అని చెప్పేసి. నీ కోసం ఏది ఎదురు చూస్తుంది? ఒక పరలోక గొప్ప స్వాస్థ్యం అనేది ఒకటి ఉంది. అది ఇన్కరప్టబుల్ ఇన్హెరిటెన్స్, ఇన్కరప్టబుల్ అండ్ అన్డిఫైల్డ్ ఇన్హెరిటెన్స్ అని. ఈ రెండు, ఈ ఎంత కూడా నీ కోసం ఎదురు చూస్తుంది. కాబట్టి నువ్వు శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కో. పేతురు గారు శ్రమలు, శోధనల గురించి బాగా రాస్తాడండి పేతురు భక్తులు. ఎందుకంటే తను ఆల్రెడీ శ్రమలు ఎదుర్కొన్నాడు కదా. ఏదో ఒక చిన్న విషయంలో అబద్ధం ఆడి శ్రమలో పడిపోతూ ఉంటాడు. తర్వాత ఇలాంటివి వద్దు, చచ్చిపోవటానికైనా ఇష్టపడటానికి సిద్ధపడు. అందుకని యేసు ప్రభువు వారు ఏమంటారంటే, ఆయన మరణం గురించి ఒక మాట అంటాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో 18-19 వచనాలు ఆయన ఎలాంటి మరణాన్ని రుచి చూస్తాడు అనే దాని గురించి అక్కడ రాయబడుతూ వచ్చింది. గొర్రెలు మేపు అన్న తర్వాత నువ్వు ఎవరిని అయినప్పుడు, ఇక్కడ ఒక సందర్భం నేను క్లుప్తంగా వివరించదు. నువ్వు ఎవరిని అయినప్పుడు నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు వెళ్తూ వచ్చావు. అయితే నువ్వు ముసలివాడు అయినప్పుడు నిన్ను వేరే వాళ్ళు మోసుకెళ్లాల్సి వస్తుంది. వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి తీసుకెళ్లాల్సి వస్తుంది అన్ని ఆయన మరణం గురించి తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి పేతురు గారు తను ప్రభు కోసం అంట సిలువ తిప్పి తాను మరణానికి అప్పగించుకుంటూ వచ్చాడు. తను ప్రభు కోసం మరణించడానికి కూడా సిద్ధపడ్డాడు. ఎలాగ సిద్ధపడుతూ వచ్చాడంటే, క్రాస్ తిరగతిప్పు ఉండిందంట. పేతురికి సింబల్ ఏందనంటే, పేతురు గురించి క్రాస్ సిలువ తిరగబడి ఉండటమే పేతురికి సింబల్. ఎందుకు అని అంటే, ఆ పేతురు గారు ఎంతగా ప్రేమించారంటే, నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు కదా. ఆ ప్రేమ అనే దాన్ని గుర్తు చేసుకొని ఆయనకి మరణశిక్ష వేశారు. పేతురు గారికి మరణశిక్ష.
యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులందరూ కూడా ఒక్క ఎక్సెప్ట్ జాన్, యోహోను, పద్మాసు దీపంలో ఉన్న యోహోను గారు ఒక్కళ్ళు తప్పితే ఆయనకు కూడా మరణశిక్ష విధించారు, కానీ ఆయన్ని మరణం అనేది ఆయన్ని ఏం చేయలేకపోయింది. కాబట్టి ఆ ఒక్క శిష్యుడు మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా హతసాక్షులు అవుతూ వచ్చారండి. ఇది చరిత్రలో రాయబడింది. హతసాక్షులు అవుతూ వచ్చారు. ఆ హతసాక్షి అయ్యే క్రమంలో పేతురు హతసాక్షి అయ్యేటప్పుడు ఆయన్ని సిలువేద్దామని చెప్పానంటే, అయ్యా నన్ను సిలువ వేయండి, కానీ తిరగదిప్పి వేయండి అని చెప్పేసి, కనీసం ఆ ప్రభువారి యొక్క పాదాలు నేను ముద్దాడతాను, ఆయనలాగా నేను సిలువ శ్రమ పొందడానికి నేను అర్హుడిని కానే కాదు అని చెప్పి నన్ను తిరగదిప్పి సిలువేయండి. అందుకని పేతురికి క్రాస్ అనేది సింబల్గా ఉపయోగించాడు. అంటే కొంచెం క్రాస్ వంగిపోయి ఉంటుంది అనమాట, అది ఆ క్రాస్ని ఆయనకి ఉపయోగిస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను ఒక నిరీక్షణ అనేది ఉంది. ఏ నిరీక్షణ ఉంది? నిత్య జీవితం, నిత్య రాజ్యం అనేది ఒక నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణ కలిగి ఉన్న మనము నీకు శ్రమలు శోధనలు వచ్చినప్పుడు ఏం చేయాలి? మనము ధైర్యంతో విశ్వాసంతో ఉంటా ఉండాలి. అంతేకాకుండా ఇంకొక మాట అంటున్నాడు, ఏమంటున్నా అంటే నీకు కలిగిన ప్రత్యక్షత, ఒకవేళ ప్రత్యక్షత అనేది లేకపోతే, యాకోబు యబ్బోకు రేవు దగ్గర ఉన్న ప్రత్యక్షత కావాలంటే ఒకటేనండి, శ్రమలో ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువారు నీతో స్పష్టంగా మాట్లాడతాడు. శ్రమలో ఉన్నప్పుడు మాట్లాడతాడు, వ్యక్తిగతంగా గలపాలి దేవుడితో. ఇప్పుడు అక్కడ యాకోబుతో వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, ఎవరు లేరు. ఇక్కడ పేతురుతో వ్యక్తిగతంగా మిగతా అందరున్నా కూడా వ్యక్తిగతంగా మాట్లాడుతూ వచ్చాడు. ఈ దేవుడు ఈరోజు చెప్పేది ఏంటంటే వాక్యం ద్వారా, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ గాడ్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. నువ్వు క్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా, ఎవరిని నమ్మినా నమ్మకపోయినా నీకు విశ్వాసం అనేది ఉండాలి. అది ఎప్పుడు ఉండాలి? ఎప్పుడు ఉండిద్ది? ప్రత్యక్షత ఉంటే. ప్రత్యక్షత అంటే ఏంటి? ప్రభు స్వరం విన్నావా లేదా? దేవుడు తను తాను చూపించుకోవటం కాదు, ఆయన ఏం చేస్తాడు? మాట్లాడతాడు, ప్రత్యక్షపరుచుకుంటాడు మాట ద్వారా. నానా విధంగా నానా ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడంట ఇప్పుడు క్రీస్తు ప్రభువారి మాటల ద్వారా, బైబిల్ ద్వారా మాట్లాడుతున్నాడు మనతో. ఈ నువ్వు విన్నావా? ఆ అనుభవం ఉందా? ఆ అనుభవం ఉంటే మనం ఎప్పుడు కూడా తొనకము వెనకము ఉంటాం. దేవుడు స్వరం విన్నావా? వింటే ఆ విన్న ప్రకారము, ఆ దర్శనం ప్రకారం నిలబడాలి. పౌలు గారు ఒక దర్శనం చూశాడు. ఏం దర్శనం చూశాడు? ఆకాశంలో నుంచి ఒక స్వరం విన్నాడు. ఆ స్వరం విని ఏమంటాడంటే, ఆకాశం ముందు చూసిన ఆ దర్శనానికి నేను అవిధేయుడును కాను. కాబట్టి దేవుని యొక్క స్వరం వింటున్నారా? ప్రతిరోజు బైబిల్ గ్రంథం చదువుతూ ఉంటే దేవుని యొక్క స్వరం మనము వినగలుగుతాం. మరి ఇది వినకపోతే, ఈ బైబిల్ గ్రంథం చదవకపోతే నీకు ప్రత్యక్షత ఎక్కడి నుంచి దొరుకుతుంది? ప్రత్యక్షత సరే ఒకసారి 2 సార్లు మాట్లాడాడు కదా అని పర్వాలేదులే ఇంక నీకు చాలు అని చెప్పి అనుకుంటే తర్వాత విశ్వాసాలు పడిపోతాం. మనం పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, నిరీక్షణ ఎప్పుడు కలిగి ఉండాలంటే ప్రతిరోజు మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవాలి. ఈ వాక్యాహారాన్ని ప్రతిరోజు భుజించి ఆ విధంగా ప్రార్థన చేసుకోవాలన్నమాట. కాబట్టి ఇలాంటి ప్రత్యక్షతలోకి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ నడిపించును గాక. సమస్త జ్ఞానం మించిన దేవుని కృపా సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకు మన తలంపులు కావలి ఉండును గాక. ఆమేన్. దేవా